వ్యామోనౌక మోహరించడంతో 9 నెలలుగా అంతరిక్షంలో ఉండిపోయిన సునీత విలియమ్స్, బూచ్ విల్మోర్లు భూమిపై సురక్షితంగా అడుగుపెట్టారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మంగళవారం తిరుగు ప్రయాణమైన సునీత విలియమ్స్, విల్మోర్ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:20 ఫ్లోరిడా తీరంలో సేఫ్గా ల్యాండ్ అయ్యారు. డ్రాగన్ వ్యామోనౌక సముద్ర తీరంలో ల్యాండ్ అవ్వగానే సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ ని వెలికి తీసేశాయి. ఆ తర్వాత ఆస్ట్రోనాట్లను క్యాప్సూల్స్ నుంచి బయటకు తీసుకొచ్చారు. చారిత్రాత్మక క్షణాలతో నిండిన ఈ మిషన్ సేఫ్ గా ముగియడంతో ఆనందం వెల్లివిరిసింది. 286 రోజుల తర్వాత సునీత విలియమ్స్, బూచ్ విల్మోర్ మరో ఇద్దరు ఆస్ట్రోనాట్లను సురక్షితంగా పొడమిని చేరినట్లు నాసా ప్రకటించింది. ల్యాండింగ్ తర్వాత వ్యోమగాములను జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించారు. అక్కడి వారికి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. దీర్ఘకాల అంతరిక్ష యాత్ర తర్వాత వారి శారీరక స్థితిని పరిశీలిస్తారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందించనున్నారు. స్పేస్ క్యాప్సూల్ నుంచి బయటకు వస్తూ సునీత నవ్వుతూ అభివాదం చేశారు. కాగా వ్యోమనౌక సేఫ్ ల్యాండింగ్ తో నాసా స్పేస్ ఎక్స్ లో సంబరాలు చేసుకున్నారు. 285 రోజుల పాటు విలియమ్స్, విల్మోర్ అంతరిక్షంలో ఉన్నారు. మూడో అంతరిక్ష యాత్రను సునీత విజయవంతం ముగించారు. క్రూ డ్రాగన్ నుంచి బయటకు తీసుకొచ్చిన వ్యోమగాములను వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గురుత్వాకర్షణ శక్తి లేకపోతే కండరాలు చాలా త్వరగా బలహీనపడతాయి. భూమిపై కంటే చాలా వేగంగా ఎముకల్లో కాల్షియం వంటి ఖనిజాలను కోల్పోతారు. తత్ఫలితంగా ఎముకల సాంద్రత, కండరాల బలం తగ్గిపోతాయి. భూమికి తిరిగి వచ్చినప్పుడు ఇవి డ్రాగన్ నుంచి బయటకు తీసుకొచ్చిన వ్యోమగాములను వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గురుత్వాకర్షణ శక్తి లేకపోతే కండరాలు చాలా త్వరగా బలహీనపడతాయి. భూమిపై కంటే చాలా వేగంగా ఎముకలు కాల్షియం వంటి ఖనిజాలను కోల్పోతారు. తత్ఫలితంగా ఎముకల సాంద్రత, కండరాల బలం తగ్గిపోతాయి. భూమికి తిరిగి వచ్చినప్పుడు ఇవి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని నిపుణులు పేర్కొన్న విషయం మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా భారత ప్రధాని నరేంద్ర మోడీ సునీత విలియమ్స్ కు లేఖ రాశారు. దేశంలోని 140 కోట్ల మంది భారతీయులు ఎల్లప్పుడూ మీ విజయాల పట్ల గర్వంగా ఉన్నారని, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు మీ స్ఫూర్తిదాయకమైన ధైర్యం, పట్టుదలను మరోసారి ప్రదర్శించాయని మోడీ కొనియాడారు. కాగా గుజరాత్ లో టపాసులు కాల్చి సునీత బంధువర్గం ఆనందం వ్యక్తం చేసింది. మరిన్ని అప్డేట్స్ మరొక వీడియోలో కలుసుకుందాం. మీకు మరింత చేరువవడానికి ఈ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రీమియం ఫెయిర్ ఫ్యాక్ట్స్.